రైతులు. ఈ దేశానికి అన్నం పెట్టేది రైతులే. కరోనా సమయంలో అందరూ హాలిడే తీసుకున్నారు, ఇంటికే పరిమితం అయ్యారు. కానీ ఒక్క రైతు మాత్రం హాలిడే తీసుకోలా, పంట పండించాడు, దేశానికి అన్నం పెట్టాడు. ఆ రోజు రైతు గాని పంట పండించకపోయి ఉంటే ఈరోజు తిండి గింజల కొరతొచ్చి అన్నం లేకుండా అయ్యో రామచంద్రాన్ని అలవటించే పరిస్థితి వచ్చేది. అలాంటి రైతు ఈరోజు దేశంలో, రాష్ట్రంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో దిక్కుదోతున్న పరిస్థితి, అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దేశంలో 2,45,000 రూపాయలు తలసరి అప్పు రైతు మీద. దేశంలో చూస్తే 75,000 అంటే 3 రెట్లు ఎక్కువ. ఏంటి వితండవాదం? దేశంలో ఆత్మహత్యల స్థానంలో 3వ స్థానం. దీనికి సమాధానం చెప్పమంటే ఈ సైకో ఎదురుదాడి చేస్తాడు. చాలా బాధేస్తుంది ఇవన్నీ చూస్తా ఉంటే. అందుకే నేను చెప్పాను, మోసం చేశారు. 12,500 ఇస్తామని 7,500 ఇచ్చి వ్యవసాయాన్ని ఎండగట్టారు, సర్వనాశనం చేశారు. అందుకే ఈరోజు నేను చెప్పాను, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీని. రైతన్న బాగుంటే దేశం సుభిష్టంగా ఉంటుంది. రైతు రాజు కావాలి, రైతు ఆనందంగా ఉండాలి, రైతు ఆర్థిక పరిపుష్టితో ఉండాలి. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని మరొక్కసారి తెలియజేస్తున్నా.